నందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ బైబిల్ పఠనాన్ని ప్రార్థనతో ఆరంభించుదాం. తల వంచండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, మీ ఘనమైన నామంలో ఈ సాయంకాలపు వేళ బైబిల్ పఠనం కొరకే, కూడి రావుట కొరకే మీరు అనుగ్రహించిన కృప కొరకు వందనాలు. గతంలో నాయన ఊహ ఉద్దేశపు తలంపుల్లో తప్పైనవన్నీ మాటల్లో మీరు క్షమించి భద్రపరిచి మీ క్షమాపణతో నింపి మీ అత్యధికమైన ప్రేమలో ఇంతవరకు నడిపించిన కృప కొరకు వందనాలు. గతమంతటిని క్షమించు. సర్వలోక పరిశుద్ధులు, సకల విశ్వాసులు, ప్రత్యేకంగా ఈ విపరీతమైన వర్షాలతో నాయన పంటలు పాడవుతున్న నీ బిడ్డలు అందరి కొరకు వందనాలు. వారి కుటుంబాలను దీవించు, కాపాడు, భద్రపరచు. దేవ, పాటల్లో సహాయం చేయండి. లేఖన పాఠం ఆశీర్వదించు. అనేక మంది హృదయాల్లో కార్యం జరిగించు. నీ గొప్పతనము నాయన, నీ విశ్వాసతను మాలో కలుగచేస్తారని నమ్ముచు, నీ అందున్న మా నమ్మకం కొరకు, మీరు మాపై చూపిన ప్రేమ కొరకు వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. యాభై సియోన్ గీతాల్లో సాంగ్ నెంబర్ 50. దేవానా హృదయము నీయందు స్థిరమాయన్, నే పాడుచు స్తుతింతున్, నాయాత్మగానము చేయున్. నే పాడుచు స్తుతింతున్, నాయాత్మగానము చేయున్. స్వరమండలమసితారా మేల్కొనుడి మీరు కూడా, మేల్కొనుడి మీరు కూడా. స్వరమండలమసితారా మేల్కొనుడి మీరు కూడా, మేల్కొనుడి మీరు కూడా. వేకువనే లేచెదను, వేకువనే లేచెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను. దేవానా హృదయము నీయందు స్థిరమాయన్, నే పాడుచు స్తుతింతున్, నాయాత్మగానము చేయున్. దేవాని జనముల మధ్య కృతజ్ఞతాస్తుతులను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించి ప్రజలలోనా, చెల్లించి ప్రజలలోనా స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను. దేవానా హృదయము నీయందు స్థిరమాయన్, నే పాడుచు స్తుతింతున్, నాయాత్మగానము చేయున్. ఆకాశమున కంటే నీ కృపమాహోన్నతమై
స్థిరమైనది, దుసత్యము మేఘముల కంటే, నీదు సత్యము మేఘముల కంటే అత్యున్నతమైనది, 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 అత్యున్నతమైనది. వానరుదయము నీయందు స్థిరమాయన్, నే పాడుచు స్తుతింతున్, నాయాత్మగానము చేయున్. దేవా నీవాకాశము కంటే మహోన్నతుడవు కమ్ము, మహోన్నతుడవు కమ్ము. నీదు మహిమ సర్వభూమి, నీదు మహిమ సర్వభూమి మీద వ్యాపించునుగాక, మీద వ్యాపించునుగాక, మీద వ్యాపించునుగాక, మీద వ్యాపించునుగాక. దేవా నా హృదయము నీయందు స్థిరమాయన్, నే పాడుచు స్తుతింతున్, నేనాత్మగానము చేయన్. నే పాడుచు స్తుతింతున్, నాయాత్మగానము చేయన్. 477 in old song book 737, first two, last two. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచున్నట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచున్నట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురాము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురాము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడు, నేర్పించుము ఎల్లప్పుడు.
నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించెను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించెను. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యములు ఎంతో. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యములు ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాసతలో, నీ యందు నిలచునట్లుగా, నీ యందు నిలచునట్లుగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించెను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించెను. నా హృదయములోని చెడు తాళంపులను ఛేదించు నీ వాక్యము. నా హృదయములోని చెడు తాళంపులను ఛేదించు నీ వాక్యము. నీ రూపమునకు మార్చును నన్ను, నీదు మహిమ కొరకేగా, నీదు మహిమ కొరకేగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించెను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించెను. ప్రభువా సహాయం చేయండి, మీ దాసుని ద్వారా మాట్లాడండి. బలహీనుడని ఒప్పుకొనుచు యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ప్రియ క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, మీరు మీ స్థలాల్లో క్షేమంగా ఉన్నారని నమ్ముచు, మీ క్షేమాన్ని ఎల్లప్పుడూ కోరుకొనుచు, ఈ సాయంకాలపు వేళ మన లేఖన అంశములు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం, ఆత్మఫలాలు. మనం చివరికి వచ్చేస్తున్నాం. గత వారాలుగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఆయన మాట్లాడుచున్నప్పుడు లోబడి ఆయన స్వరానికి విధేయులమై ఆశీర్వదించబడుదుముగాక. 22వ వచనం, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. సో ఈ దినం మన ఆత్మ ఫలములలో మరొక ఫలం ఏమిటంటే సాత్వికము. సో ఈ క్రైస్తవ జీవితంలో ప్రభు ఎక్కువగా కోరుకునేది, లేదా ఎక్కువ ఆశీర్వాదాలు పొందడానికి ఈ ఫలం అనేది చాలా అవసరమైనది కూడా. సో ఈ సాత్వికత నిజంగా చాలా గొప్పదండి. అటువంటి వారు నిజంగా దీవించబడుటలో మొదటి వరుసలో ఉంటారు వీళ్ళు. క్రైస్తవ జీవితం నేర్పించే పాఠం ఏమిటంటే సాత్వికత. అందుకే మత్తయి సువార్తలో యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగములో ఒక అమూల్యమైన మాట చెప్పినాడు, మనకు అందరికీ తెలుసు, సాత్వికులు ధన్యులు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 5:5, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఎంత గొప్ప మాట అండి, భూలోకమును స్వతంత్రించుకొందురు. బహుశా భూమి మీద ఉన్నతమైన స్థానాన్ని పొందడం, లేదా భూమి మీద మంచి పేరు సంపాదించుకోవడం ఎవరి సాధ్యం కాదు. ఎందుకొరకు అంటే పేరు అనేది శాశ్వతం కాదు, ఘనత అనేది శాశ్వతం కాదు, అధికారము అనేది శాశ్వతం కాదు. అయితే భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే భూలోకములో ఉన్నదంతా కూడా
ఆ మంచి సాక్ష్యాన్ని పొందగలగడానికి ఒక తలంపు ఏమిటంటే సాత్వికత. అందుకే సాత్వికులు ధన్యులు, భూలోకాన్ని స్వతంత్రించుకొందురు. కాబట్టి ఈ వాక్యం వినుచున్న నీ జీవితంలో నువ్వు సాత్వికుడువా లేదా గర్విష్టివా? నువ్వు సాత్వికుడవా లేదా అహంభావులమా? మనం సాత్వికులమా లేదా దేవునికి దూరమై లోకములో చెడ్డ పేరు తెచ్చుకునే వారమా? కాబట్టి ఆ కొండ మీద ప్రసంగంలో సాత్వికులు ధన్యులు, సాత్వికులు ధన్యులు. నిజమేనండి, సాత్వికులు నిజంగా ధన్యులే. ఎందుకొరకు అంటే వారు మంచి పేరు పొందినారు, వారి పేరు స్థిరంగా నిలబడింది. ఇప్పటి వరకు కూడా వారి పేరును ఎవరు తీయలేకపోతున్నారు. ఉదాహరణకు మోసేను గురించి రాయబడిన మాట, మోసే భూమి మీద అందరిలో సాత్వికుడు. ఆ సాత్వికమే అతన్ని స్థితిలో ఉంచింది. ద్వితీయోపదేశకాండం చివరిలో రాస్తారు, మోసే అటువంటి ప్రవక్త లేదా సేవకుడు ఇంతవరకు పుట్టలేదు. ఎవరు పుట్టినారు? 40 ఏళ్ల ప్రయాణములు, వారి శోధనలను, వారి అవమానాలను, వారు నిందించిన నిందలను తట్టుకొని గమ్యాన్ని చేర్చే క్రమంలో ఎంత సాత్వికతను చూపినాడు ఆయన. అందుకే నిజంగా సాత్వికుడు ఆయన. యోబు సాత్వికుడు, యోసేపు సాత్వికుడు, ఇట్లా బైబిల్లో దావీదు సాత్వికుడు. అందుకే సాత్వికులు అందరూ ధన్యులు. ఈ సాత్వికుల్ని ఎక్కడ చూడగలము అంటే ఒక క్రైస్తవ మార్గంలోనే చూడగలం. బహుశా లోకంలో ఉన్నారేమో కానీ వారి సాత్వికత నిజమైంది కాదు. యేసు ప్రభువును బట్టి కలిగే సాత్వికం నిజమైనది. సాత్వికత అనగా దీనత్వము, తగ్గింపు, విధేయత, మంచి స్వభావము, మంచి మనసు, మంచి ప్రేమ, ఇవన్నీ కలగలిపితే ఈ సాత్వికతకు లెక్క. సో లోకంలో దీనుడు అంటే ఇంకా ఆ మాటకు ఆ అర్థం వేరే, పరిశుద్ధుడు అంటే ఆ మాటకు అర్థం వేరే. ఇవన్నీ కలగలిపితే ఒక మాట చెప్పొచ్చు, ఆ మాటే సాత్వికుడు. ఇవన్నీ కలగలిపితే, ఇవన్నీ రంగరించితే, ఇవన్నీ మిక్స్ చేస్తే కలిపే మాట ఏమిటంటే సాత్వికుడు. సో భూమి మీద మొదటి సాత్వికుడు ఎవరంటే యేసు ప్రభువేనండి. చూడండి దేవుని వాక్యములో మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయము దేవుని వాక్యంలో చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. సో మొదటి మాట యేసు ప్రభు వారు చెప్పుచున్నారు, నేను సాత్వికుడను, నేను సాత్వికుడను. సో ఇది నేను చెప్పగలగాలి, ఇది నేను చెప్పగలగాలి. నేను కూడా సాత్వికుడను, నేను కూడా సాత్వికుడని చెప్పగలవా? కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుడు కోరేది అదే, నేను సాత్వికుడను. నువ్వు సాత్వికుడవైతే నిజంగా నువ్వు ధన్యుడవే ఈ సాయంకాలపు వేళ. కాబట్టి నువ్వు సాత్వికుడు కాదో చెప్పు. దేవుడు కోరేది కూడా అదే. చూడండి యాకోబు గ్రంథము లేదా యాకోబు పత్రిక, మీరు సాత్వికులు కండి అంటున్నాడు. 1వ అధ్యాయము, మీరు వినువారు మాత్రమై ఉండి. యాకోబు పత్రిక దేవుని వాక్యంలోకి రండి. యేసుప్రభు సాత్వికుడే, నీవెవరివి? యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, 1:21. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంటే దాని అర్థం ఏమిటంటే యేసు ప్రభు సాత్వికుడైతే ఆ వాక్యము నీలో పనిచేస్తే నువ్వు అంగీకరించినప్పుడు ఆటోమేటిక్గా నువ్వేమవుతావు? సాత్వికుడు అవుతావు. ప్రతి మనిషి ఏదో సమయంలో విర్రవీగుచున్న స్వభావాన్ని ప్రదర్శిస్తాడు. ప్రతి వ్యక్తి అండి, ఈవెన్ నేను కూడా ఏదో ఒక టైంలో తన ధనము, తన బలము, తన ఘనతో, తన పేరు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా చూపిస్తాడు.
దేవుడు కోరేది ఏమిటంటే ఏ టైంలో కూడా, ఏ పరిస్థితిలో కూడా సాత్వికంగా బ్రతకడమే మన బాధ్యత. ఇది సామాన్యంగా చెప్పినంత మాత్రాన కాదు, విన్నంత మాత్రాన కాదు, ఆ వాక్యం మనలో పనిచేస్తేనే. శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి అన్నప్పుడు నిజమే, ఆ వాక్యం మనలో పనిచేసినప్పుడు మనం అలా మారిపోతాం. అది అలా మారాలి, అది రూల్ కండిషన్. అలా మారిపోవడమే కాదండి, మనం అలా మారాలి. అప్పుడు మనం భూలోకాన్ని స్వతంత్రించుకుంటాం. యేసు ప్రభువు వారు చెప్పిన మాటను ఎంతోమంది మహానుభావులు పట్టుకొని ఆ సాత్వికత ద్వారా భూమి మీద ఎంతోమంది పేరు గటించినారు. సో లోకంలో ఉన్న వ్యక్తి యేసు ప్రభువు వారి పేరు పట్టుకొని పేరు గట్టిస్తే, లేదా మాట పట్టుకొని పేరు గట్టిస్తే, మరి ఆయన మార్గంలో ఉన్న నీవు నేను ఎందుకు పేరు తెచ్చుకోం? ఏసండి, ఈయన విర్రవీగుచున్న స్వభావం రాదు, ఈయన నోటి వెంట అహంభావపూరితమైన మాటలు రావు. కొన్ని సందర్భాల్లో నాలో కూడా వస్తాయి, నిజంగా ఒప్పుకొనుచున్నాను. కానీ అవి కూడా రాకూడదు. ఏదో మరీ మూర్ఖంగా కాదు, కొద్దిగా అనిపిస్తుంది, నా వెంటనే మనస్సాక్షి గుచ్చుతుంది, నిజమే ఈరోజు తప్పు మాట్లాడినాను, మాట్లాడకూడదు, ప్రభు క్షమించాలి, దేవాను నన్ను క్షమించుమని ఆ స్వభావం మనలో పనిచేయాలి. కాబట్టి ప్రియులారా, ఆత్మఫలాల్లో మరొక ఫలం సాత్వికత. నీలో ఆ వాక్యం పనిచేస్తే నువ్వేం చేస్తావు చూడండి. దేవుని వాక్యములో ఎఫెసీయులకు రాసిన పత్రిక, నీలో ఆ సాత్వికంతో నువ్వు వాక్యాన్ని అంగీకరిస్తే అప్పుడు చూడండి ఏం జరుగుతుందో. ఎఫెసీ 4వ అధ్యాయం 2వ వచనం అండి, 4:2. కాబట్టి మీరు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుంటే ఎందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొనవలనని. సో అప్పుడు నీలో ఆ వాక్యం పనిచేస్తే అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? సాత్వికముతో నడుచుకుంటావు. కాబట్టి నీ నడక ఎలా ఉంది చెప్పు, నీ నడక ఎలా ఉంది చెప్పు. అందుకొరకు ఈనాడు చాలామంది క్రైస్తవ నడక, ఈ నడక దేన్ని చూపిస్తుందంటే మనం జీవించే జీవితాన్ని చూపిస్తుంది. మనం జీవించే జీవితాన్ని చూపిస్తుంది. నువ్వు ఎలా నడుస్తున్నావు? గర్వంతో, అందుకే దానియేలు గ్రంథంలో రాయబడిన మాట, గర్వంతో ప్రవర్తించే వారికి ఆయన అనపశక్తుడు, ఆయన దీవించడు, ఆయన వ్యతిరేకంగా ఉంటాడు. సో మొదటిగా ఆ వాక్యం నీలో పనిచేస్తే నువ్వు సాత్వికంతో నడుచుకుంటావు. ఆ తర్వాత చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, సాత్వికంతో నడుచుకోవడమే కాదండి, నీలో చూడండి 2వ మాట, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, టైటస్ చాప్టర్ 3:2. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు. సాత్వికంతో నడవడమే కాదు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికాన్ని కనపరుచుతావు. అంటే దాని అర్థం ఏంటిది? ఒకరిని ఒక విధంగా చూసి ఒకరిని ఒక విధంగా చూడవు, అందరినీ సమానంగా చూస్తావు. ఈనాడు మన చూపులో తేడా కనబడుతుంది, మన మాటలో తేడా కనబడుతుంది. ఎందుకు సమానంగా మాట్లాడడం? అంటే ఒక వ్యక్తి తగ్గింపుతోని, లేదా మన దగ్గర పనిచేసే వ్యక్తి దగ్గర ఇష్టమైనట్టు మాట్లాడతాం, లేదంటే మనకంటే తక్కువగా ఉన్న వ్యక్తి దగ్గర ఇష్టమైనట్టు ప్రవర్తిస్తాం. అది ఉన్నతమైన స్థానంలో కూర్చున్న వ్యక్తి లేదా ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తిని ఒక విధంగా చూస్తాం. ఎందుకొరకు? ఇది ఈ ఆర్థిక అసమానతలు, ఈ సామాజిక అసమానతలు, లేదా ఈ పరిస్థితుల అసమానతలు ఎందుకు? దేవుడు కోరేది సమానత్వం. అందరూ ఒక్కటే, యూదులని, హెల్లెనీయులని, దాసులని, స్వతంత్రులని భేదం లేదు. మన ఇళ్లలో కూడా చూస్తుంటాం. ఒక వ్యక్తికి 5 మంది కొడుకులు, 2 కొడుకులు అయితే కష్టపడే వ్యక్తిని ఒక రకంగా చూస్తాం, లేదా తక్కువగా ఒక రకంగా చూస్తాం. ఎందుకు? ఆ వ్యక్తిని నువ్వు కనలేదా? దేవుడు ఆ వ్యక్తికి ఆ సామాధ్యత ఇచ్చినాడు. దేవుని వాని రాతను అలా రాసినాడు.
వాని బ్రతుకును అలా ఉంచినాడు. నువ్వు మారమన్నంతసేపు మారరు. నువ్వు మార్చాలని ప్రయత్నం చేస్తే ఏ వ్యక్తి మారడు. అందుకే మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు. మిత్రమా, ఈరోజు ఒకవేళ నువ్వు భేదం చూపుతున్నావా? ఈ సాయంకాలం వేళ ఈ ఆత్మఫలాల్లో సాత్వికత అనే ఫలం వింటున్న నీవు సాత్వికతో నడవడము, అందరి ఎడల సాత్వికం కనపరచడం నీలో కనబడకపోతే జాగ్రత్త. భూలోకాన్ని స్వతంత్రించుకోలేవు, రాబోయే లోకాన్ని స్వతంత్రించుకోలేవు, ఆ మహిమకు పాత్రుడు కాలేవు. కాబట్టి మొదటి తలంపు అంతా కూడా సాత్వికులం కావాలి. సాత్వికత మన ధ్యేయం. సో ఇంతవరకు నేను చెప్పింది మొదటిగా సాత్వికులు ధన్యులు. దాన్ని ముందుకు తీసుకొస్తూ దేవుడు ఎవరండి అంటే ఆయన సాత్వికుడు. మనం ఎప్పుడు సాత్వికులం అవుతామంటే ఆ శక్తిగల వాక్యము మనం సాత్వికంతో అంగీకరించినప్పుడు. ఎప్పుడైతే సాత్వికంతో అంగీకరిస్తామో మనలో జరిగే కార్యాలు, ఒకటి సాత్వికంగా నడుచుకుంటాం, రెండవది మనుషులందరి ఎడల సాత్వికత చూపుతాం. ఇలా జరిగితే 4 మన ఆశీర్వాదాలు ఉన్నాయి. లేదా సాత్వికుల్లో కనబడే ఒక 4 సద్గుణాలు ఉన్నాయి. అవి ఒకవేళ నీలో ఉన్నాయా లేదా? ఇప్పుడు నేను చెప్పబోయే ఆ తలంపుని బట్టి ఆలోచించే, అందులో నీలో ఉన్నాయా లేదా? మనుషులందరి ఎడల చూపమండి. ఈనాడు చాలామందిలో నేను చూస్తున్నాను. ఈవెన్ నేను కూడా ఒక్కోసారి అలా ప్రవర్తిస్తానేమో అనిపిస్తుంది. యాకోబు గ్రంథంలో రాయబడి ఉన్నతమైన స్థానంలో కూర్చున్న వ్యక్తిని చూస్తే ఒక రకంగా చూస్తాం. పేదవాని అంటే ఏంటి అర్థం? మనుషులందరి ఎడల ఎందుకు సాత్విక మృదువుగా లేవు? ఎందుకు నీలో ఒక దగ్గర కరుగ్గా మాట్లాడుతున్నావు? ఒక వ్యక్తి ఎందుకు నిన్ను బట్టి బాధపడుతున్నాడు? అతని మనసు గుచ్చుకుంటుంది. ఎందుకు ఈ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడని నొచ్చుకుంటున్నాడు తెలుసా? కారణం నీ యొక్క విర్రవీగుచున్న మూర్ఖ స్వభావం అనుంది, విర్రవీగుచున్న అహంకారపు ధోరణినుంది. తమ్ముడు, చెల్లి, సహోదరులారా, క్రైస్తవ మార్గానికి ఇది తగదు, క్రైస్తవ సిద్ధాంతాలకి ఇది తగదు, క్రీస్తు నమ్ముకున్న మనలో ఇది తగదు. కాబట్టి నువ్వు సాత్వికంగా బ్రతకడం మన బాధ్యత. ఒకవేళ నువ్వు అలా బ్రతికినప్పుడు ఒక 4 విషయాలు ఉన్నాయండి బైబిల్లో, చాలా ఉన్నాయి. నేను అనుకున్న తలంపులు ఒక 4 చెప్తాను. మొదటిది, నువ్వు సాత్వికతతో నడుచుకొని మనుషులందరిలో సాత్వికతను చూపిస్తే, చూడండి సామెతలు 14వ అధ్యాయం మొదటి తలంపండి. సామెతలు 14:30 వచనమండి. సామెతలు 14:30 చూడండి. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఏమండి? శరీరమునకు జీవము, ఇది అర్థం చేసుకోండి లోతుగా. సో యేసు ప్రభు జీవం మనలో ప్రవహించిందండి. గుర్తుపెట్టుకోండి. గొల్గోత కొండ నుండి ప్రవహించిన రక్తధార మన ఆత్మను వెలిగించింది. ఆ జీవం మనలో ప్రవహించింది. ఇప్పుడు శరీరానికి జీవం ఎందుకు? అక్కడ రాయబడ్డ మాట, సాత్వికమైన మనసు శరీరమునకు జీవము. అంటే లోపల గనక సాత్వికమైన మనసు కలిగి ఉంటే మన శరీరం కూడా జీవం కలిగి లేదా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది. లోపల సాత్వికమైన మనసు లేక గర్వపు మనసు, అహంకారపు మనసు, వ్యతిరేకత మనసు, ఈర్ష్య మనసు, కుళ్ళు మనసు, తట్టుకోలేని దురాశ మనసు కనుకుంటే శరీరం బాధ కలుగుతుంది, జీవాన్ని కోల్పోతుంది, ఆనందాన్ని కోల్పోతుంది, స్పర్శను కోల్పోతుంది, మృదుత్వాన్ని కోల్పోతుంది, అందాన్ని కోల్పోతుంది, రూపాన్ని కోల్పోతుంది. లేదా ఈ శరీరంలో భయంకరమైన జబ్బులు వచ్చి కూర్చుంటాయి. శరీరమునకు జీవం కావాలి. చాలామంది నాడు నేను చూస్తుంటాను, చిన్న చిన్న వయసు కలిగిన వారు వాళ్ళ శరీరాలు ఎండిపోతున్నాయి, ముఖాల్లో ప్రశాంతత లేదు, ముఖాలలో ఆనందము లేదు, లేదా శరీరం అంతా ఏదో రకమైన జబ్బులు. ఎందుకండి? అందుకే పౌలు రోమీలకు రాస్తూ రాయబడ్డ మాట, మీ శరీరములు ఆయనకు సమర్పించుకోండి. ముందు దేన్ని సమర్పించుకోవాలి తెలుసా అండి? ఫస్ట్ మన కాళ్ళు, చేతులు ఇవన్నీ ఉన్నాయి చూసినారా? మనం ఏదైతే కోరుకొని తప్పు చేస్తామో అవన్నీ ఆయన చేతిలో పెట్టాలి. అప్పుడు ఆ శరీరాన్ని నడిపించేది ఆయన. శరీరం ఎటు నడుస్తుందో ఆత్మ కూడా అటు వెళ్ళిపోతుంది. శరీరం ఎటు నడుస్తుందో ప్రాణం కూడా అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి నీ శరీరం జీవంతో ఉందా, మరణించిందా? ఎందుకు మూలుగుతున్నావు? ఎందుకు నిద్ర పట్టడం లేదు? ఏదో ఒక చోటు నుంచి పడుకోగానే నొప్పి బయలుదేరుతుంది.
అందుకే సాత్వికమైన మనసు, ఇది అద్భుతం. నాకు అర్థం కాదు చాలా కాలం. ఈ మధ్య ధ్యానిస్తున్నప్పుడు సాత్వికమైన మనసు శరీరం ఆరోగ్యంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, ఎక్కువ కాలం బ్రతుకుతాడు. గర్వపు మనసు, అహంకారపు మనసు, దురాశ మనసు, అత్సేపు మనసు, ఏదో ఒక రకమైన భయంకరమైన బాధ. ఎందుకండి శరీరాన్ని అలగొట్టుకుంటావు? ఎందుకంటే దేవుడిచ్చిన దేహాన్ని పాడు చేసుకుంటావు? ఎందుకు ఈ పవిత్రమైన లేదా మంచి ఆరోగ్యంగా బతకవలసిన దేహానికి ఇన్ని జబ్బులు ఎందుకు, ఇన్ని మందులు ఎందుకు? ఏమండి, ఎందుకండి ఇంత పెద్ద గాయాలు? ఏమండి, ఎందుకు? అందుకే మొదటి తలంపండి, నీ హృదయంలో సాత్వికత ఉంటే, నీ మనసులో సాత్వికత ఉంటే ఆ శరీరం అంతా జీవంతో ఉంటుంది. శరీరం అంతా జీవంతో ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, నీలో ఆ జీవం ఉందా? నీ మనసులో జీవం ఉంటే నీ శరీరంలో ఎందుకు జీవం ఉండదు? ఎన్ని గాయాలు, శరీరం అంతా ఎన్ని బాధలు, ఎన్ని వేదన. చిన్న చిన్న పిల్లలకు ఎన్నో భయంకరమైన జబ్బులు. అయ్యా, తెచ్చుకోవద్దండి. ఎస్, చాలామంది చెప్తూ ఉంటారు, నేను విన్నాను, బ్రదర్ మీ ఆరోగ్యానికి రహస్యం ఏంటిదని. నేను చాలామందిని, కొంతమంది పెద్దవాళ్ళు, కొంతమంది ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే కొన్ని పేపర్లో చూస్తాను. వాళ్ళు ఏమంటారు అంటే, లోపల ఏం పెట్టుకోమండి అంటారు. వాళ్ళు ఇచ్చే జవాబు ఏమిటంటే, సో నవ్వుతూ ఉండడం, నలుగురితో ఉండడం, ఇంకా అన్నిటికీ ఉన్నతమైన మాట ఏమిటంటే మనసులో ఏది పెట్టుకోం అంటే ఆ శరీరం సాత్వికంతో ఉంది, లేదా మనసు సాత్వికంతో ఉంది, శరీరం జీవంతో ఉంది. నీ మనసులో ఏముంది? ఏం టెన్షన్ ఉంది? ఏం బాధ ఉంది? అందుకే సంతృప్తిని మించిన తృప్తి లేదు. ప్రపంచంలో ఎక్కడ సమస్య స్టార్ట్ అవుతుంది తెలుసా? నాది అనుకున్నప్పుడు, లేదా రెండోది తనకంటే ఎక్కువ ఊహించుకున్నప్పుడు. రెండే సమస్యల కారణం. సమస్యకు రెండే కారణాలండి. ఒకటి నాది అనుకున్నప్పుడు, రెండోది తనకంటే తాను ఎక్కువ ఊహించుకున్నప్పుడు. ఇంతకంటే ఇంకోటి లేదు. ఇది నా ఒపీనియన్ చెప్తున్నాను నేను. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మొదటిది, నువ్వు గనక సాత్వికంగా నడుచుకుంటే నీ శరీరం జీవంతో ఉంటుంది. అండ్ రెండోది చూడండి, కీర్తనలు 18వ అధ్యాయం. కీర్తనలు 18వ అధ్యాయము చూడండి, దేవుని వాక్యములో 35వ వచనం. కీర్తనలు 18:30 నీ రక్షణ కీడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. రెండో మాట, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. అర్థమవుతుందండి? ఒకటి శరీరానికి జీవం, రెండోది నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నిజం కాదా? కాదా అండి? ఎంత మంచి మాట అండి. మోసే వంటి వాడు పుట్టలేదు. ఎంత మంచి గొప్పతనం అండి అది. పుట్టడు. ఎలా జరిగింది ఆ మాట? మోసే భూమి మీద సాత్వికుడు. సరే, ఈ మాట రాసింది ఎవరు? కీర్తనకారుడు దావీదు. 18వ కీర్తన ఏమంటున్నాడు? నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. అంటే ఆ సాత్విక మతంలో పనిచేసింది, ఆ సాత్విక మతంలో ఉంది కాబట్టి ఏమండి, గొర్రెల దొడ్డిలో నుంచి సింహాసనం మీదకి వెళ్ళినాడు, అరణ్యంలో నుంచి సింహాసనం మీదకి వెళ్ళినాడు. అంటే ఈ గొప్పతనం ఎలా కలిగింది? అందుకే భూమి మీద గొప్పోళ్ళైన అందరూ కూడా సాత్వికులే. చాలామంది గురించి చెప్తారు, ఈ భూమి మీద చాలామంది గురించి చెప్తారు. ఓ నెల్సన్ మండేలానో, ఒక అబ్రహాం లింకననో, లేదా ఇంకెంతోమంది గురించి చెప్తారు. మనం వింటున్నాం కూడా. వాళ్ళందరూ ఎందుకు ఆ గొప్ప స్థానంలో ఉన్నారంటే కారణం వారి యొక్క సాత్వికత, యేసు ప్రభు యొక్క సాత్వికత. నువ్వెందుకు గొప్ప చేయలేకపోతున్నావు? పేతురు అంటాడు, ఆయన బలిష్టమైన కాడి కింద దీన మనస్కులై ఉండండి. అంటే అర్థం, సాత్వికులై ఉండండి, తగిన సమయమందు ఆయన హెచ్చిస్తాడు. ఈనాడు లేదండి, మనకు మనగా గొప్ప ఊహించుకోవడం, లేదా మనకు మనము గొప్పలు కావాలనుకోవడం. ఎవరు కాలేరు. తనకై తాను ఏం జరగదు, తనకై తాను ఏం సంపాదించలేడు, తనకై తాను ఏం పొందలేడు. ఈ వాక్యం ఏంటనే గుర్తుపెట్టుకో. నువ్వు సాత్వికుడు అయితే నిన్ను గొప్ప చేస్తాడు. సంఘాల్లో కూడా మనం పొందాలన్నా, మనం పేరు పొందాలన్నా మన ముందుగా ఏది కాదు, దేవుడే తగిన సమయంలో తీసుకొస్తాడు. తన సమయంలో మనుషులు హెచ్చిస్తాడు తప్ప మన సమయంలో ఆయన హెచ్చించడు. ఎంతమంది ఉన్నారండి బైబిల్లో? భూమి మీద ఎంతమంది ఉన్నారండి? నీ జీవితంలో ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు ఏ స్థానంలో ఉన్నావు, లేదా ఏ స్థాయిలో ఉన్నావు? యోసేపు ఏమండి ఎంత సాత్వికుడు.
ఏ స్థితిలోకి వెళ్ళిపోయినాడు ఆయన? ఎవరికి అందనంత స్థాయిలోకి వెళ్ళిపోయినాడు. మరి నీవు ఎలా ఉన్నావు? నీవు నేను ఎలా ఉన్నావు? నెబుకద్నెజరుని దేవుడు నా సేవకుడు అన్నాడు. నెబుకద్నెజరుని నా సేవకుడు అన్నాడు అంటే ఆయన తగ్గించుకునేది ఉండే. సో ఆయన రాజ సంస్థానము, ఆయన చేసిన కార్యాల గురించి ఆలోచించి గర్వించినప్పుడు పశువు వలె గడ్డిమేసినాడు. అంటే ఒక రాజు దేవుని సేవకుడు గడ్డి మేయాల్సిన అవసరతే వచ్చింది. దేవుడు నా సేవకుడని ఎందుకన్నాడు? ఇశ్రాయేలుకు బుద్ధి నేర్పడానికి. మీరు గర్విష్ఠులైనారయ్యా, మీరు నాకు దూరమైనారు కాబట్టి వాణ్ణి నేను నా సేవకుడు అనుకుంటున్నాను. ఇంత స్థానాన్ని నీకు ఇస్తే నువ్వేమైనావు? లోకంలో నేను కొనుక్కుంటాను, నేను ఎవరిని? ఈ స్థితికి అర్హున్నా? మరి కాదనుకున్నప్పుడు ఎంత సాత్వికుని కావాలి? ఏమండి, దేవుడు ఎక్కలేనంత ఎత్తైన శిఖరం అందిస్తాడు. గుర్తుపెట్టుకో, ఎక్కలేనంత ఎత్తైన శిఖరాన్ని ఎక్కిస్తాడు నువ్వు సాత్వికుడవైతే. నువ్వు సాత్వికుడు కాకపోతే దేవుడు ఎక్కించడు సుమా. సో ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఈ రాత్రి మనం వింటున్న ఈ తలంపు ఒకటి, నువ్వు సాత్వికుడవైతే నీ శరీరమునకు జీవం. నీ శరీరం ఆరోగ్యంగా ఉంటే నీ ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది. నీ ఆత్మ ఆరోగ్యంగా ఉంటే నీ జీవితం, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ సంఘం ఆరోగ్యంగా ఉంటుంది. నీ శరీరం పాడైపోయింది కదా, నీ శరీరాన్ని గాయపరుచుకున్నావు కదా, నీ శరీరం నెమ్మది లేని స్థితిలో ఉంది కదా. రెండవది, నువ్వు గొప్ప చేయబడతావు. సాత్వికము గొప్ప చేస్తుంది. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. నువ్వు స్వతంత్రించుకుంటున్నావా, పోగొట్టుకుంటున్నావా? అండ్ మూడోది సామెతలు చూడండి. ఇంకో తలంపు చెప్పేసి నేను ముగిస్తాను. మూడోది సామెతలు 15. ఒకటి, శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. సామెతలు 15:4. సామెతలు 15:4 వచనం చూడండి దేవుని వాక్యంలో. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటీలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. ఇక్కడ చూడండి, సాత్వికమైన నాలుక జీవవృక్షము, ఆ నాలుకలో కుటీలత ఉండితే ఎంత భయంకరం. సో చాలామంది మూగ ప్రేమను చేస్తారు, లేదా నాలుకతో ప్రేమించే ప్రయత్నం చేస్తారు. అందుకే ఈ నాలుక ప్రేమలు శాశ్వతం కాదండి నేను అనుకుంటాను. చాలామంది కరుకుగా మాట్లాడతారు, వాస్తవంగా వాళ్ళ లోపల ప్రేమ ఉంటుంది. కొంతమంది నాలుకతో ప్రేమించి, అందుకే యేసుప్రభు నాలుకతో కాక అన్నాడు. నీ ప్రేమ, నీ విశ్వాసత మీరు చేసి నాలుకతో కాక అన్నాడు. అందుకే దేవుడు కోరేది సాత్వికమైన నాలుక. లోపల గనక నిజంగా ఉంటే నీ నాలుక గుండా సాత్వికత వస్తుంది. ఎందుకు రావట్లేదు? ఎందుకు బూతులు వస్తున్నాయి? ఎందుకు కరకు మాటలు వస్తున్నాయి? జీవవృక్షం అంటే ఆ వృక్షానికి మరణం లేదు. మనకు తెలుసు బైబిల్లో జీవవృక్షము, జీవపానము. ఆ వృక్షము 12 కాతలు కాయను, నెలకు ఒక కాత కాస్తుందంట. భూమి మీద అటువంటి కాత కాసే చెట్టు లేదు. దేవుని రాజ్యంలో ఒకవేళ అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తామేమో, లేదా భూమి మీద దేవుడు ఏదైనా వల్ల ఆ రీతిగా పెట్టినాడేమో. అంటే దానితో పోలుస్తూ ఓ క్రైస్తవుని నాలుక ఒకవేళ సాత్వికత ఉంటే ఆ జీవవృక్షం వల్లే ఫలిస్తాడు. ఎన్ని ఫలాలు వస్తాయి? ఇప్పుడు ఆత్మఫలాలు అదే కదండి. ఎంతమంది అందుకే లోకంలో మాట ద్వారా మారినారండి. అర్థమైందండి? దేవుడు ఎలా చేసినాడు సృష్టిని? మాట ద్వారా. దేవుడు మాట ద్వారా చేసినాడు. ఇప్పుడు మన నాలుకలో కుటీలత అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు ముందు నాతో నువ్వేం మాట్లాడుతావు? బాగున్నారా, మంచిగానే మాట్లాడతావు. తర్వాత నా గురించి చెడ్డగా మాట్లాడతావు. నువ్వు వేషధారివి కాదా? నీ నాలుకలో కుటీలత లేదా? సో నువ్వు చెప్పింది, నువ్వు మాట్లాడింది నాకు తెలియకుండా ఉంటుందా? నువ్వు మాట్లాడింది నాకు ఏదో రకంగా తెలుస్తుంది. అప్పుడు నేనేమనుకుంటాను నీ గురించి? జనరల్గా చెప్తున్నాను. ఎలా ప్రేమిస్తాను, ఎలా గౌరవిస్తాను, హృదయంలో ఏమని ఆలోచిస్తాను, నువ్వు చెప్పే ప్రతి మాటను గురించి నేనేమనుకుంటాను. అప్పుడు నా దగ్గరికి వచ్చి నువ్వు ప్రేమ చేసి నాయన, తమ్ముడా, అన్న ఏదో రకంగా మాట్లాడితే నా లోపల ఎటువంటి ఆలోచన? కుటీలత కలిగిన వ్యక్తివి, హృదయంలో భయంకరమైన తత్వాన్ని నింపుకొని మాట్లాడిన వ్యక్తివి, యేసు ప్రభుని ముద్దు పెట్టుకున్న ఇస్కరియోతు యూదా వంటి వాడివి. నాలుకతో ప్రేమించుడు కాదు, మనసుతో ప్రేమించు. సో నేను చెప్పే మూడో తలంపు ఏమిటంటే సాత్వికమైన నాలుక జీవవృక్షము. ఎస్, జీవవృక్షం ఎంతమంది రక్షిస్తుంది, ఎన్ని ఫలాలు ఫలిస్తుంది, ఎంతమందిని సంఘములో చేరుస్తుంది, ఎంతమందిని కట్టుతుంది, ఎంతమందిని ప్రేమిస్తుంది.
ఎంతమందిని గాయపెడుతున్నావు, ఎన్ని మనసులకు గుండెకు గాయాలవుతున్నాయి. కోరేది మనం గాయాన్ని కట్టేవారంగా ఉండాలి తప్ప గాయం చేసేవారంగా ఉండకూడదు. ఆయన గాయాన్ని కట్టేవాడు, గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు. నీ లోపల నుండి లేదా నీ నోటి నుంచి జీవధారలు బయలు వెళ్ళాలి. నువ్వు అనేక మందిని బ్రతికించే విధానంలో ఉండాలి. ప్రతి వ్యక్తి చెట్టు పెట్టుకుంటాడు. ఎందుకొరకు అనగా ఆ మొక్క పెద్దదై దాని నుండి ఫలాలను ఆశిస్తాడు. ఫలించకపోతే నరికి వేస్తారు. అందుకే గొడ్డలి చెట్ల వేరు నుంచబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టును నరికివేయబడి అనే వాక్యం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు నీ నుంచి జీవవృక్షమనే ఫలాన్ని ఆశిస్తున్నాడు. సాత్వికమైన నాలుక జీవవృక్షము. కాబట్టి దీని గురించి ప్రతి వ్యక్తి తెలుసు. నాలుక బ్రతికిస్తుంది. అందుకే లోకంలో అంటారు, నాలుక తూటా కంటే పదునైనది. తూట బుల్లెట్ కంటే కూడా పదునైంది, లేదా లోతుకెళ్తుంది. ఆ మాటతోనే మనిషిని బ్రతికించవచ్చు, అదే మాటతోనే మనిషిని చంపేయచ్చు. అది వరదీసిన కత్తి. వారి నాలుకల కింద విషం ఉన్నది. కాబట్టి జీవాహారము జీవపానము నేనే అన్నాడు యేసు ప్రభు. కాబట్టి ఒక విశ్వాసి, నీవు జీవ వృక్షానివై ఉన్నావు. యేసు ప్రభు వారి దయగల మాటలు వినుట కొరకే జనులు పరిగెత్తుకొని వచ్చినారు, తండోపతండాలుగా. ఆయన కొండ మీద నుంటే కొండ మీదకి వచ్చినారు, సముద్రములో ఉంటే అక్కడికి వచ్చినారు, భూదిగంతములో యేసు ప్రభు వారు ఎక్కడుంటే అక్కడికి వచ్చినారు. నీ దగ్గరికి నా దగ్గరికి ఎందుకు రారు అంటే, నీ నాలుక జీవవృక్షముగా లేదు, నీ మనసు సాత్వికతతో నింపబడలేదు. నీ జీవితంలో నీ నాలుకను బట్టి, నా నాలుకను అనేక మందిని గాయం చేస్తున్నాం. మిత్రమా, క్రైస్తవ జీవితానికి అర్థం లేదు. నువ్వు గాయాన్ని కట్టే వ్యక్తిగా ఉండాలే తప్ప గాయాన్ని చేసే వ్యక్తిగా ఉండకూడదు. సో ప్రేమ దోషాలన్నీ కప్పుతుంది. ప్రేమ దోషాలన్నీ కప్పుతుంది. నీవు నాలుకతో అబద్ధమాడొద్దు, లేదా నాలుకతో పొరుగువానికి కీడు చేయకూడదు, లేదా నాలుకతో వేరే వ్యక్తి గురించి చెప్పకూడదు. ఎందుకొరకంటే ఆ పొరుగువాడు నేను దూషిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మూడో తలంపు ఏమిటంటే, దేవుని వాక్యములో ఒక వ్యక్తి సాత్వికతతో ఉన్నప్పుడు ఆ సాత్వికత అతని నాలుక జీవవృక్షంగా మార్చబడుతుంది. అందుకే నేను చెప్తున్న భాగం ఈ సాత్వికం. ఒకటి, మనల్ని మన జీవితాల్లో ఉన్నతమైన స్థితిలో వెళ్ళడానికి ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రీతిగా మనం ప్రయత్నం చేద్దాం. అండ్ ఫోర్త్లీ, ఫైనల్లీ అండి, సామెతల గ్రంథం 3 విషయాలు చెప్పినాను, ఇది 4, ఇది చెప్పేసి నేను ముగిస్తాను. 25వ అధ్యాయము, సామెతలు 25వ అధ్యాయము 15వ వచనమండి. సామెతలు 25:15. సామెతలు 25, దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టును. ఇది 4వ మాట అండి. అంటే ఎముకలను నలగొట్టడం అంటే ఒప్పింపజేయడం, లేదా ఎంత ఎముక అనే దానికి ఒక ఉదాహరణ కఠినం లేదా గరుకు. ఆ గరుకైనది ఈ సాత్వికమైన నాలుక ద్వారా నలగగొట్టడం లేదా మెత్తన చేయడం. ఇది ఉన్నతమైన తలంపండి. సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టును. ఎలా అండి అంటే, ఉదాహరణకు లూకాసు వార్తలో ఒక మాట ఉంది, మాటికి వచ్చి ఆమె గోజాడుతుందంట. చూడండి, లూకాసు వార్త 18, అతడు కఠినాత్ముడు అని ఉంది బైబిల్లో. లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయం, అన్యాయస్తుడు కఠినాత్ముడని ఉంది. అక్కడ చూడండి, ఆ వ్యక్తి కరిగిపోయినాడు. 5వ వచనం, ఆ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయం తీరుతునని తనలో తాను అనుకొనేను. ఆ అన్యాయస్తుడు, ఆ కఠినాత్ముడు ఎలా మెత్తన చేయబడ్డాడు? మాటికి వచ్చి గోజాడుట.
సో ఈ గోజాడుట అంటే అర్థం ఏంటిది? పూర్తిగా బతిమాలుతుంది తన నాలుకతో లేదా సాత్వికమైన మనసుతో. అతని కఠినమైన మనసు లేదా అతని ఎముకలు మెత్తన చేయబడ్డాయి. ఏమండి, మెత్తన చేయబడ్డాయి. నిజమేనండి. కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి యొక్క సాత్వికమైన నాలుక, ఒక వ్యక్తి యొక్క సాత్వికమైన మనసు ఎంత కఠినాత్ముడైనా మారిపోతాడు, మారిపోయి ప్రేమ చేస్తాడు. అందుకొరకు ఈనాడు కుటుంబ జీవితాల్లో ఎందుకండి సమస్యలు అంటే సో మాటకు మాట, పలుకుకు పలుకు. ఆ భర్త ఏదైనా అనగానే భార్య కూడా వెంటనే రిప్లై, భార్య ఏదైనా అనగానే భర్త వెంటనే. సో పేతురు అంటున్నాడు, మీ ప్రవర్తన వలన అవిశ్వాసి అయిన భర్తను రాబట్టవచ్చును. అంటే ప్రవర్తనలు ఏం కనబడుతుంది? మాట. సో మాటకు మాట ఇచ్చేస్తూ ఉంటారు, రిప్లై వెంటనే. వేస్తే నేను తక్కువే ఉంది, నేను మాట్లాడితే తప్పే ఉంది, నేను ఎందుకు మాట్లాడకూడదు, నాకు స్వాతంత్రం లేదా? కరెక్టే, కాదనడం లేదు. కానీ ఆ సమయంలో భర్తకు పుట్టు రోషం ఎంత ఘోరమైంది. అటు సమయంలో అతడు ఎవరిని చూడడు. ఆ టైంలో తగ్గించుకుంటే తప్పేమీ లేదు, మౌనంగా ఉంటే తప్పే ఉంది. యేసు ప్రభువే ఆయన సిలువలో మౌనంగా ఉన్నాడు. బట్ మనం తగ్గించుకోవడంలో తప్పు లేదు. కొన్ని సందర్భాల్లో ఎలా మౌనంగా ఉండడమో అది నేర్చుకుంటే మంచిది. అన్ని సందర్భాల్లో ప్రత్యుత్తరం ఇచ్చడం అనేది జ్ఞాని యొక్క స్వభావం కాదు. కొన్ని సందర్భాల్లో తగ్గించుకోవాలి, కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండాలి. సాత్వికమైన నాలుక ఎముకలను ఇరగగొడుతుంది, నలగొడుతుంది. ఎంత కఠినాత్ముడైనా తగ్గించుకుంటాడు. పోనీలే, తగ్గించుకునే మాట అయ్యా. సో ఆ మాటలు మనలో ఎప్పుడొస్తాయి? చూడండి, ఉదాహరణకు ఒక సంఘటన బైబిల్లో ఉంది. దావీదు నాబాలు మీదికి ఎంతో రౌద్రుడై పలుకెత్తుతున్నాడు. తెల్లవారే సరికల్లా నాబాలుకు, మోటువాడైన నాబాలు కలిగింది ఏదైనా ఉంటే దేవుడు నాకు శిక్షగా ఏనుగా కానీ ప్రమాణం చేసి వచ్చినాడు. అతను మోటువాడు. సరే, అతని సంగతి పక్క పెడితే దావీదు రోషంతో ఉన్నాడు, కోపంతో ఉన్నాడు. ఎందుకొరకు అంటే అతడు పంపితే సహాయం చేయక వ్యతిరేకమైన మాటలు మాట్లాడినాడు. తన తల్లిదండ్రులని, తన యజమాని విడిచిన దాసులు నా దగ్గర చాలామంది ఉన్నారు, ఆ దాసునితో సమానుడు అన్నాడు. దావీదు కంకణం కట్టుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు. సో అబీగైలు వస్తుంది, ఎదురుపడుతుంది. నా యజమానుడా, నీ దాసురాలు, నా యజమానుడు మాట్లాడింది, నీ దాసురాలను. సో అతని మాటలు, ఆమె మాటలు ఇతని యొక్క కఠిన హృదయాన్ని లేదా అతని తీర్మానాన్ని మెత్తన చేసేసినాయి. ఆ టైంలో ఆమె కూడా కఠినాత్మకంగా మాట్లాడితే నాబాలు కుటుంబం నాశనమయ్యేది. నాబాలు కలిగింది మొత్తము కూడా తుత్తునీలుగా చేయబడేది. ఎంత మెత్తని మాటలు! ఆ సంభాషణలో చూస్తే నిజంగా సుబుద్ధి కలిగినది అని ఉంది బైబిల్. సుబుద్ధి కలిగిన ఆ అబీగైలు ఈనాడు కుటుంబ వ్యవస్థలు పాడు కావడానికి, అనేక వ్యక్తులు లేదా ఉద్యోగాల నుంచి వెళ్ళిపోవడానికి, అనేక మంది యజమానుల చేత ఈ దాసులు రౌద్రం చేత వీళ్ళు నష్టపోవడానికి కారణం ఏమిటంటే మోటుతనం లేదా అహంభావంతో నిండిన హృదయం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పే తలంపు ఏమిటంటే సాత్వికమైన నాలుక ఎముకలను ఇరగగొడుతుంది. మొదటిది శరీరమునకు జీవం, రెండోది మనల్ని గొప్ప చేస్తుంది, మూడోది జీవవృక్షము, నాలుగోది ఎముకలను నలగగొడుతుంది. ఇవన్నీ కూడా సాత్వికత కలిగిన వ్యక్తి కలిగే లాభాలండి. కాబట్టి ఈ రాత్రి నీవు సాత్వికుడవా లేదా గర్విష్టివా? అందుకే సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. సాత్వికులు ధన్యులు, వారు ఉన్నత స్థానానికి చేరుతారు. ఏమండి, మోసే భూమి మీద ఉన్నందరిలో సాత్వికుడు. నిజమే, బైబిల్ అతని గురించి రాయబడింది. ఎంత సాత్వికుడు తను! ఆ సాత్వికతే ఈరోజు అతన్ని గొప్ప చేసింది. మోసే అటువంటి వాడు పుట్టలేదు. 40 ఏండ్లు ఓపిక పట్టినాడు, 40 ఏండ్లు వారి చేష్టలను భరించినాడు, 40 ఏండ్లు వారి నిందలను భరించినాడు, వారితో ఎండలో ఓడ్చినాడు, చలిలో తట్టుకున్నాడు. గమ్యం చేరేంత వరకు, చివరి కానాను అంచుల మట్టు వరకు నడిపించి ధన్యుడైపోయినాడు.
కాబట్టి ఈ రాత్రి నీ కుటుంబ జీవితంలో నువ్వు ఓడిపోయి ధన్యుడవుతావా? కాలేవు సుమా. నీ భర్త, నీ భార్య, నీ పిల్లల ముందు నువ్వు గెలవాలి. నిన్ను గెలిపించేది నీ సాత్వికమే. నిన్ను గెలిపించేది నీ సాత్విక జీవితమే. నీ యజమాని ముందు నువ్వు తలెత్తుకొని నిలబడాలంటే సాత్వికుడివే. నీ భర్త ముందు నీవు ధన్యురాలుగా కావాలి అంటే సాత్వికమే. నీ యజమానుడైన దాసుని ముందు, నీ పెద్ద సేవకుని ముందు నువ్వు కలిగి ఉండాల్సింది సాత్వికమే. నీ తల్లిదండ్రుల ముందు నువ్వు ఆశీర్వదించబడ్డానికి కావలసింది సాత్వికమే. పరలోక రాజ్యంలో దేవుని ముందు నిలబడి బహుమానాలు పొందడానికి కారణం సాత్వికమే. అందుకే 2 కండిషన్లు: మనుషులందరి ఎదుట సాత్వికులై ఉండండి, లేదా ఎఫెసీ 4:2 సాత్వికంతో నడవండి. మనం చదివిన భాగం. సాత్వికంతో నడవాలి. రెండోది, మనుషులందరి ఎడల సాత్వికంతో బ్రతకాలి. అప్పుడు ఈ 4 అంతల జీవితాన్ని మనం జీవిస్తాం. ఒకటి, మన జీవితాల్లో గొప్ప చేయబడతాం, లేదా శరీరమునకు జీవం మొదటిది. రెండోది, మనం గొప్ప చేయబడతాం. మూడోది, జీవవృక్షం అనే ఫలాలను మనం ఫలిస్తాం. కడపటిగా మనం చెప్పుకున్నట్టు ఈ లోకంలో దేన్నైనా అలగొట్టగలం, దేన్నైనా ముగించగలం, ఎవరినైనా జయించగలం, ఎవరి ముందైనా నిలబడగలం. కాబట్టి నేను ముగించకముందు నువ్వు సాత్వికుడవా కాదా? నువ్వు సాత్వికుడవా కాదా? దేవుని నమ్మిన నీవు సాత్వికుడు కావాలి, కాక తప్పదు. నీవైనా నేనైనా. కొన్ని సందర్భాల్లో ఈ మానవ శరీరం, మన స్థితులకు ఉన్న పరిస్థితులు మనల్ని గర్విష్ఠులుగా ప్రవర్తించినట్టు చేస్తాయి. కానీ నీలో ఆ సాత్విక మనసుంటే వెంటనే ఒప్పుకుంటాం, వెంటనే సరి చేసుకుంటాం, వెంటనే రియలైజ్ అవుతాం, దేవుని పాదాల దగ్గరికి వస్తాం. ఈ రాత్రి నువ్వు పాదాల దగ్గరికి వద్దుగాక. ఎక్కడ గర్వించినావో, ఎక్కడ పడిపోయినావో, ఎక్కడ తప్పినావో, ఎక్కడ దూరమైనావో, ఎక్కడ నీ జీవితాన్ని నష్టపరుచుకున్నావో, ఓ ప్రియ దేవుని సంగమా, సాత్వికులు కండి. యేసు ప్రభు రక్తం నేడుకు సిద్ధంగా ఉంది. యేసే మార్గం, సత్యం, జీవం. ఆయన అంటున్నారు మత్తయి సువార్త 11లో, నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడిని. ఆయన సాత్వికుడు. అందుకే గాడిదను భారవాకంతో, గాడిద పిల్లనెక్కి ఆయన వచ్చినాడు. ఆయన తగ్గించుకున్నాడు, పశువుల తొట్టిలో జన్మించినాడు, పరుండబెట్టబడ్డాడు, భూమి మీద ఏమీ లేనివాడిగా పేదవాడిగా ఉన్నాడు. చివరికి పాపాత్ములు ఆయన చంపివేసిరి. అయితే ఈరోజు సింహాసనం మీద ఉన్నాడు. ఆ సింహాసనం మీద సర్వలోకాన్ని తీర్పు తీర్చుటకై సిద్ధంగా ఉన్నాడు. మరి నీకు సింహాసనం కావాలా? దేవుని ముందు నిలబడాలని ఆశ ఉందా? ప్రభుతో సదాకాలం ఉండాలని కోరుకుందా? ఉంటే ఒక తీర్మానం చేయి. ప్రభువా, నిజమే, నాలో సాత్వికతను నింపండి, నన్ను సాత్వికునిగా చేయండి. దేవాన్ని సాత్వికత నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించింది గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ రీతిగా ఆత్మఫలాల్లో మరొక ఫలం సాత్వికత. దేవా, సాత్వికులమై బ్రతికి నీ రాజ్యములో చేరినట్లు కృప అనుగ్రహించండి. దేవా, కృప చూపండి. నిజమే, సాత్వికంతో బ్రతికినప్పుడు మా శరీరమునకు జీవం. దేవా, మేము గొప్ప చేయబడతాం, జీవవృక్షం అనే అనుభవం గుండా వెళ్తాం. దేవా, కడపటిగా లోకంలో దేన్నైనా నల్లగొట్టగలం. ఎముకలను నల్లగొట్టిన మేము ఇంకా దేన్నైనా నల్లగొట్టగలం. అటువంటి సాత్వికత మాకు దయచేయండి, ప్రత్యేకంగా నాకు దయచేయండి. అనేక మంది హృదయాల్లో మీరు కార్యం చేయండి. ప్రభు, వందనములు చెల్లిస్తూ దైవ సహోదరుడు కొండాపూరి శామ్యుల్ బ్రదర్, తన కుటుంబాన్ని ఆదరించు. చరితమ్మ, 2 పిల్లలు, వారి భవిష్యత్తు మీరు దీవించండి, కనికరించండి. శ్రేయ బబ్లీ కొరకు ఆరోగ్యం దయచేయండి. రామారావు గారి కుటుంబాన్ని మీరు ఆదరించండి. నాయన రమణమాంటి కొరకు వందనాలు. పిల్లలందరినీ ధైర్యపరచు, కృప చూపండి. ఈ రీతిగా ప్రేమగల తండ్రి సహోదరు డానియల్, నాయన అనంతలక్ష్మి ఆరోగ్యం దయ, తల్లి కూడా కోవిడ్తో ఉంది. మీరే ముట్టు బాగు చేసి స్వస్థపరచండి. మీ కృపలో మీరే జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా ప్రభువా, తబిత ఈ వారంలో కాన్పుంది, సుఖమైన కాన్పు దయచేయి. రూపా కొరకు వందనాలు, అన్నపూర్ణ కొరకు వందనాలు, ఆదిలక్ష్మి కొరకు వందనాలు, భాగ్య కొరకు వందనాలు. ఆ బిడ్డలందరికీ కృప చూపి ధైర్యపరచు. విన్న వాక్యం అందరిలో కార్యం చేయండి. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించు. విస్తారమైన వర్షాలతో దేవా, ఈ హైదరాబాద్ జంట నగరాలు కానీ అనేక చోట్ల ఆంధ్రాలో భయంకరమైన పరిస్థితులు, ఇల్లు కొట్టుకుపోయినాయి, వెహికల్స్ కొట్టుకుపోయినాయి, అనేక మంది ప్రాణ నష్టం జరిగింది. కుటుంబాలను ధైర్యపరచమని వందనములు చెల్లిస్తూ నాయన మరొకసారి నాలో సాత్వికత నింపమని, క్షమించమని యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారునికి దివ్య కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సర్వపరిశుద్ధులకు తోడేండి నడిపించునుగాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.
ప్రియ సహోదరి సహోదరులారా, మరలా ఆదివారం 10 గంటలకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ద్వారా కూడుకుంటాం. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. మీ ప్రార్థన అంశాలు ఏమైనా ఉంటే తెలియచేయండి, మీ కొరకు ప్రార్థిస్తాం. ప్రైజ్ ది లార్డ్.